ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అన్న. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డి గారి స్ఫూర్తితో ఈ నెల 4వ తారీఖు నుంచి ఏడాది పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు మీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ నెల 4వ తారీఖు ఎల్లుండి బుధవారం రోజున ఉదయం 9:34 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్లో రామలింగాపురం బ్రిడ్జి దగ్గర ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలి విడతగా ఏకదాటిగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి మొదటి రోజు ముహూర్తం ప్రకారం 9:30 అయినప్పటికీ తర్వాత ఏకదాటిగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా 19వ డివిజన్లో పూర్తిగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది. దాని తర్వాత ఈ కార్యక్రమం వారానికి 2 రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం, వారానికి 2 రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం సంవత్సరం పాటు ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గడప కూడా, ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారితో ఏకాంతంగా ప్రజలతో నేరుగా మాట్లాడాలన్నదే నా ఆకాంక్ష. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు, వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ, అంతేకాకుండా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలు ఇంకేదన్నా ఉంటే వాటిని తెలుసుకోవడం, వాటికి పరిష్కారం దిశగా చేయడం, దీని ద్వారా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రం సర్వనాశనమైన సంగతి అందరికి కూడా తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం జరుగుతున్న పనితీరు, ఆయన మీద ఉన్న నమ్మకం, సమర్థత, అనుభవం, వీటన్నిటినీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతున్న చంద్రబాబు నాయుడు గారి తీరు గురించి, ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ఇవన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు చేరవేస్తూ, అంతేకాకుండా బిడ్డలకు ఉద్యోగాలకు సంబంధించి కానీ, అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతున్న తీరును చూసి మేము కూడా ఆ వయసులో ఈ రాష్ట్రం గతంలో ఎంతో ఇబ్బందులు పడి ఎంతో నాశనమైనప్పటికీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న తీరుని చూస్తూ మేము కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రతి ఇంటికి కూడా తిరిగి ఈ రాష్ట్రం ఈ రోజున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారు, ఏ విధంగా అన్ని పనులు, ఉద్యోగాలు కాడించి అమరావతి, పోలవరం, మిగతా ఎక్కడికెక్కడ సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో సంక్షేమ పథకాలు, అదేవిధంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రతి వారికి చేరాలన్న మనం మాట్లాడాలన్న ఉద్దేశంతో, చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కలవడం, ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు కూడా పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే 4 సార్లు ప్రతి ఇంటికి కూడా వచ్చి ఉన్నారు. అదే రీతిలో ప్రజలతో మమేకమయ్యేందుకు మేము చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరి ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరూ కూడా మీ సహకారం, మీ ప్రోత్సాహం కావాలని మిమ్మల్ని అందరూ కూడా చేతులెత్తి అభ్యర్థిస్తున్నాం. అయిపోయిందమ్మా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు గతంలో కూడా చూశారు, మేము ఎప్పుడు ఎలక్షన్ ముందు చేసిన వాళ్ళం కాదన్న. ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా ప్రజలతో ఉండడం, ప్రజలతో మమేకం కావడం, ప్రజల ద్వారానే
రాజకీయాలు చేయడం అనేది మాకు తెలిసింది. ప్రజల్నే నమ్ముకున్నాం. ఆ నమ్మకాన్నే మూడోసారి 35,000 మెజార్టీతో ప్రజలందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాకు భిక్ష పెట్టారని. నా శనివారం ఆదివారం అని ఎందుకు అనుకున్నామంటే వర్కింగ్ డేస్లో ఇక్కడ ఆఫీసులో ఉండేదానికి మాకు కూడా నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల నుంచి కానీ 26 డివిజన్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రజలు వస్తూ ఉంటారు. అయితే మేము ప్రజలకు వచ్చిన దానికి అధికారులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు వారి ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ఆఫీసులో కూడా అవి చేస్తూనే ప్రతి శనివారం ఆదివారం ఎందుకు అనుకున్నాం అంటే మేము పోయే ప్రతి గడపలో కూడా ఆ గడపలో ఏదో మొక్కుబడిగా పోయినామా మాట్లాడామా ఏదో పాంప్లెట్ ఇచ్చినామా అనే రీతిలో కాకుండా శని ఆదివారాలు అయితే వారు కూడా ఇంటికాడు ఉంటారు. వారితో మాట్లాడేదానికి కానీ ఇంకేదన్నా ఉద్యోగస్తులు ఇతర ఉన్నవాళ్ళు కొంతమంది ఉండకపోవచ్చు. కాబట్టి శని ఆదివారాల్లో అయితే ప్రతి ఇంటికి పోయినప్పుడు వారి సమస్యలు ఏదో ఉంటే చెప్తారనే ఉద్దేశంతో ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఆదివారం కూడా దాదాపు సంవత్సరం పాటు కొనసాగుతున్నాం నెల్లూరు రోడ్లో. ఎమ్మెల్యేగా వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేయాలా లేదా అనేది అది గిరిధర్ రెడ్డి పోటీ చేస్తారా, శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారా, లేకుంటే ఇంకెవరైనా పోటీ చేస్తారా తెలుగుదేశం పార్టీ అనేది అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత లోకేష్ గారు వారు నిర్ణయిస్తారన్న. అది ఎవరు మనం ఏం మాట్లాడేది ఏం లేదు దాంట్లో. కాకుంటే ఇదేదో కొత్తగా మేము తీసుకునేది ఏం లేదు. ప్రతిసారి కూడా చాలామంది ఈ రోజుల్లో మీరు గత చాలా సంవత్సరాల నుంచి కూడా మీకు అందరికీ కూడా తెలుసు. వారందరూ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో జీవులో ఎక్కి తిరిగి ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళే. కానీ గత 10 సంవత్సరాల్లో మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం, 4 సంవత్సరాలు దాదాపు 4 సార్లు ఇంటికి కూడా గడపకు కూడా అన్నా గిరిగీసేదా గిరిగి లేదా పక్కన పెట్టనా. మనము నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేది ఒక బ్రాండ్. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక నమ్మకంతో లోకేష్ గారు టికెట్ ఇచ్చారో, టికెట్ ఇచ్చిన తర్వాత మీకు అందరూ కూడా పరిస్థితులు తెలుసు, అందరూ కూడా ఏం మాట్లాడుకుని తెలుసు. ఈ రోజు ఆ మాటల్లో కనపడే వాళ్ళు కూడా లేకుండా పోయినారు. ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరైతే మనం పోయి నేరుగా మాట్లాడవచ్చు అనే ఒక భరోసా, ఒక నమ్మకంతో 35,000 మెజార్టీ ఇస్తే మేము ఎంత తిరిగినా, ఎన్నిసార్లు తిరిగినా, ఎన్ని గడపలు దొరికినా ఆ రుణం నెల్లూరు రూరల్ నియోజకవర్గం రుణం తీర్చుకోలేదన్న. దాని మీదనే నిరంతరం కూడా అటు ఎమ్మెల్యే గారు ఇప్పుడు దాకా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏ సమస్యలున్నా కూడా పరిష్కరించడానికి ఎక్కడెక్కడ స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరినీ సమన్వయం చేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ మాకు తెలిసిన మేరకు ఏ సమస్య వచ్చినా వీళ్ళందరూ పరిష్కరించడం, అది కానిదైతే కానిదని చెప్పడం, దాన్ని ఆనవాయితీ కొనసాగుతుంది. అదేవిధంగా ఇది కూడా కొనసాగుతుంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలిపి ట్యాంక్స్ ఏముంది. గత రెండు సార్లు కూడా ఎమ్మెల్యే గారు 4 సార్లు తిరుగున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు గెలిపించిన ఎట్లా మేము మాకు అలవాటే. ఎందుకంటే నిరంతరం ప్రజలతో ఉండడమే, ప్రజలతో మమేకం కావడమే. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కూడా మా కుటుంబ సభ్యులకు కావచ్చు, అదేవిధంగా ప్రజలతో ఉండడం మాకు ఇష్టం. ఏదో రాజకీయాలప్పుడు వచ్చినప్పుడు రాజకీయాలతో ఆ ఎలక్షన్ టైంలో ఏదో మేము ప్రజల దగ్గరికి పోయేవడం కాదు. నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలతో ఉండడమే మాకు ఇష్టం. దానికి ఈ కార్యక్రమం ద్వారా కూడా కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నిరంతరం కూడా ప్రజల్లో తిరుగుతున్నాం. కొత్తగా మేమేదో తిరిగేది ఏం లేదన్న. మీరు చూస్తూనే ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో కానీ ఈ 5-6 నెలల్లో కానీ రోజు ఏదో ఒక వార్డు, ఏదో గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. తిరిగేటప్పుడు అభివృద్ధి పనులు లాంటి ఇంకొకటో సమస్యల మీద తిరుగుతున్నాం. ఆ వీధుల్లో తిరుగుతున్నాం. అంటే ఎలక్షన్లప్పుడు ఇంటింటికి పోయి మేము ఓటు అడిగి మా మీద ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాకు టికెట్ ఇచ్చిన తర్వాత మేము నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయినప్పుడు ఏదైతే నమ్మకం భరోసా పెట్టుకున్నారో, ఎలక్షన్లు వచ్చినప్పుడే కాకుండా ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా తేడాతో ప్రతి ఇంటికి కూడా తిరగాలనే ఉద్దేశం తిరుగుతున్నాం.
నేనే తిరుగుతాను. సూపర్ 6 అనేది హామీలు ఇచ్చిన మాట వాస్తవం. ఏ ప్రభుత్వం కూడా సూపర్ 6 సూపర్ 10 సూపర్ 8 వచ్చిన తర్వాత అన్నీ ఒక రోజులో ఎవరు అమలు చేయరన్న. అది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ అది నిరంతరం ప్రక్రియ. సమాధానం ఏం చెప్తామని ప్రజలు అడిగిన రోజు నేను అక్కడే మాట్లాడుతున్నా. దాని గురించే కదా ప్రజల దగ్గరికి ఎందుకు పోతున్నాం. ఇంకా ఏమైనా వాళ్ళు అని చెప్తే అవన్నీ కూడా తీసుకుని మేము కూడా మా పార్టీ హైకమాండ్కి మీకు చెప్తాం. అన్నా నా పార్టీ అనుమతి గురించి అంటే నేను చెప్పేది నేను చెప్పానన్నా. ఇప్పుడు మేము గత 10 సంవత్సరాలు తిరిగినాం, ఇప్పుడు 5 నెలల నుంచి తిరుగుతున్నాం. ప్రజల్లో తిరిగేదానికి దానికి అంత అవసరం ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే నేను అట్ట కాదన్నా, నేనేమన్నా వేరే పార్టీ తిరిగి దీంతో తిరుగుతున్నా సార్. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తిరుగుతున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఇప్పటికే 5 నెలల్లో ప్రతిరోజు కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఏదో ఒక డివిజన్లో, ఏదో ఒక గ్రామంలో, ఏదో కార్యక్రమం ద్వారా తిరుగుతున్నాం. ఏదో వీధిలో పోయించేది కాకుండా ఎలక్షన్ అప్పుడు మనం ప్రతి ఇంటికి పోయించాం కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి పోవడం ఉద్దేశంతో పోతున్నాం. ఏముండదు అంగు ఆడుకోవటం ఏముండదు. నార్మల్గా ఏ డివిజన్లోకి పోతే ఏ గ్రామంలోకి పోతే వారితోటే కలిసి ప్రయాణించడం, వారి సమస్యలు తెలుసుకోవడం, వారికి సంబంధించి ఏదున్నా కూడా చాలా సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు ఆఫీస్కి వస్తూ ఉన్నారు, ఆఫీస్లో పోతూ ఉంటారు, చెప్తుంటాం. కొంతమంది ఆఫీస్కి రాలేకపోవచ్చు కూడా. గ్రామాల్లో కానీ డివిజన్లో కానీ రోడ్డు, సిమెంట్ రోడ్డు, డ్రైను, సాగునీరు, తాగునీరు, కరెంటు, ఇంకా ఏదైనా రెవెన్యూ సమస్యలు, ఇరిగేషన్ ఏదేదో ఉంటాయన్న. మనం ఇంకా పోయినప్పుడు కూడా ఇంకా ఎక్కువ మందితో కలిసే అవకాశం. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి కూడా మనం ప్రతి గడప దొరికి కూడా గతంలో 10 సంవత్సరాల్లో 4 సార్లు ఎమ్మెల్యేగా తిరిగినప్పటికీ ఎలక్షన్లప్పుడు ప్రతి ఇంటికి కుటుంబ సభ్యులు తిరుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి కుటుంబ సభ్యుడు మా కుటుంబ సభ్యుడు అనే ఉద్దేశంతో ప్రతి గడప దొరికితే కూడా మనకు కూడా కొన్ని తెలుస్తాయి. దాన్ని బట్టి ఏదైనా ఉంటే కూడా అక్కడికి సమస్యల పరిష్కారం అయితే ఎగుడు చేయడానికి పోతున్నాం. ఇంకేనా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.